హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు అప్డేట్ అయితే మీ ముందుకు నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే అన్నదాతకు యంత్ర సాయం చేయాలనేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది ఫ్రెండ్స్. కూలీల కొరత నేపథ్యంలో సాగులో యంత్రాలు వినియోగం పెరిగింది. ఇలాంటి తరుణంలో అన్నదాతలకు ప్రభుత్వాలు వినుదన్నుగా ఈ యంత్ర సాయం అందించాలనేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది ఫ్రెండ్స్. వీటి విధానాలు తెలియజేస్తున్నా, అలాగే ప్రతి జిల్లాలో ఎన్ని ఇస్తున్నారు, అలాగే ఎక్కడ అప్లై చేసుకోవాలి, దీని అర్హత ఏంటని పూర్తి విధానాలని మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు ఇలాంటి ప్రభుత్వ అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇట్లాంటి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను, డిస్క్రిప్షన్లో ఉంది, మీరు ఫాలో చేయండి ఫ్రెండ్స్. మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వివరాలు ఏంటంటే కూలీల కొరత నేపథ్యంలో సాగులో యంత్రాల వినియోగం పెరిగింది. ఇలాంటి తరుణంలో అన్నదాతలకు ప్రభుత్వాలు ఎన్నుగా ఉండాలనేసి యాంత్రీకరణ పరికరాలు ఇవ్వాలంటూ విన్నవించుకున్నటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం ముందుకైతే అడుగులేసింది. కూటమి ప్రభుత్వం తాజాగా పరికరాలు కావాల్సిన రైతుల కానించి దరఖాస్తులు అయితే స్వీకరించాలనేసి మార్గదర్శకాలు జారీ అయితే చేసింది ఫ్రెండ్స్. అర్హతలు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియ శరవేగంగా చేపట్టాలనేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించినటువంటి రాయితీ ఎంత ఇస్తారనేది కూడా చెప్తాను ఇప్పుడు ఫ్రెండ్స్. ఏంటంటే ప్రతి జిల్లాకు 50% అయితే రాయితీ ఉంటుంది. దీని మీద జిల్లాలకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద 24-25 ఆర్థిక సంవత్సరాలను 1715 యూనిట్లు అయితే కేటాయించారు ఫ్రెండ్స్. అంటే సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకానైజేషన్స్ అనే ఈ పథకానికి అమలులో భాగంగా వ్యక్తిగత యంత్ర పరికరాలను పంపిణీలు చేయాలనేసి నిర్ణయించారు ఫ్రెండ్స్. అదే 5 ఎకరాల లోపు ఉన్న SC/ST మహిళ చిన్న రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలనేసి ఉత్తర్వులు అయితే అయింది ఫ్రెండ్స్. 50% రాయితీపై ఈ పరికరాలను అందజేయాలనేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ నిబంధనలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఏపీలో అగ్రిగోస్ ద్వారా పారదర్శకంగా యంత్ర పరికరాలను పంపిణీ చేయాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయించిందనేసి మనకైతే తెలుసు కదా ఫ్రెండ్స్. అయితే గత 6 వ్యవసాయ సీజన్లో ఈ క్రాప్ నమోదైన రైతులు వివరాల ప్రకారం లబ్ధి చేరుకున్నారు. 5 ఎకరాలలోపు భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఒక రైతు కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే ఈ రాయితీని వర్తింపజేసే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది ఫ్రెండ్స్. అయితే గతేళ్లలో ఏ రాయితీ అయినా పరికరాలు పొందిన వారికైతే ఇది అనర్హులనేసి ప్రభుత్వం చెప్తుంది ఫ్రెండ్స్. అయితే ఇది రైతు సేవా కేంద్రంలో SIC వెబ్సైట్లో వెబ్ అప్లికేషన్ ద్వారా, మొబైల్ అప్లికేషన్ ద్వారా అయినా దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే రైతులు తమ పత్రాలు RSK బాధ్యతలో పరిశీలించి వివరాలను అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పరిసరాల అభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో సరఫరా అయితే చేయాలనేసి ప్రభుత్వం అయితే మార్గదర్శకాలు అయితే జారీ చేసింది ఫ్రెండ్స్. అయితే మనకున్నటువంటి ఇక్కడ పరికరాలు కూడా మీకు నేను ఎంతనేదని కూడా నేను దానికి స్క్రీన్ రూపంలో కూడా నేను పెడతాను ఫ్రెండ్స్. దాని గురించి కూడా మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఇది మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకుంటారనేసి కూడా నేనైతే మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. మీకు దగ్గర ఉన్నటువంటి RBI కేంద్రం, అలాగే మీకు సచివాలయం ఉన్నటువంటి వ్యవసాయ అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఈ పరికరాల గురించి అయితే మీరు వాళ్ళని అడిగితే దాన్ని పూర్తిగా ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలి, దాని గురించి కావాల్సిన డాక్యుమెంట్ కూడా క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. దీనికైతే రోటావేటరు, అలాగే ట్రాక్టరు, ఎలక్ట్రికల్ ఇది పంపు, అంటే మనం స్పేర్ పంపులు ఉంటాయి కదండి, ఆ స్పేర్ పంపులు, అలాంటి పరికరాలు అయితే ఈ రాయితీ కింద 50% రాయితీ కింద అయితే పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ మండలంలో కానీ మీ సచివాలయంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారికి దగ్గరికి వెళ్ళేసి దీని గురించి అయితే మీరు క్లియర్గా తెలుసుకుంటే వాళ్ళు అప్లై చేసేదానికి వాళ్ళ దగ్గర లాగిన్ ఉంటుంది ఫ్రెండ్స్. బయట అయితే ఎక్కడ దీని గురించి అయితే లేదు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆధార్ కార్డు, మీ పొలం పాస్బుక్ జెరాక్స్, అలాగే రేషన్ కార్డు, మీకున్నటువంటి సర్టిఫికేట్ ఏదైతే వ్యవసాయం సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి 1B జెరాక్స్ తీసుకెళ్లేసి మీరు అధికారికి చూపిస్తే మీకు అర్హుల కాదనేసి వాళ్ళు చెక్ చేసి మీకు దీని మీదే అప్లై చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ యంత్ర సాయం మీకు నేను అప్డేట్ అయితే అందించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.